ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మార్చి 25 నుండి యూపీఐ పేమెంట్స్ ఎంత డబ్బు పంపొచ్చు, మారిన కొత్త రూల్స్ ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. పెద్ద పెద్ద హోటళ్ళ దగ్గర నుంచి చిన్న నాటి స్టాల్ వరకు యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. యూపీఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అసలు యూపీఐ ద్వారా డబ్బు పంపే లిమిట్ గురించి చాలామందికి ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. రోజుకు ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయగలమో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఒకసారి యూపీఐ ద్వారా ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసుకుందాం. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ యూపీఐ ద్వారా ఒకరోజు మ్యాక్సిమం 1,00,000 వరకు అయితే డబ్బు పంపించవచ్చు. అయితే కొన్ని బ్యాంకులు తమ విధానాలను అనుసరించి పరిమితి 25,000 రూపాయల నుంచి 50,000కు తగ్గించవచ్చు. పెద్ద మొత్తంలో పంపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు యూపీఐ పరిమితి కంటే ఎక్కువ మొత్తాన్ని పంపించాల్సి వస్తే ఏదైతే ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ లేదా మొత్తానికి వంటి ఎన్ఈఎఫ్టీ వంటి బ్యాంక్ సేవలను ఉపయోగించాలి. యూపీఐ యాప్స్ పరిమితి కొన్ని యూపీఐ యాప్స్ ప్రతిరోజు ట్రాన్సాక్షన్ పరిమితిని విధిస్తాయి. ఉదాహరణకు కొందరు సేవాదారులు రోజుకు 1,00,000కు మించి లావాదేవీలు చేయనియరు. ముఖ్యమైన సలహాలు: డబ్బు పంపిస్తే ముందు బ్యాంకు విధానాల్లో సమీక్షించడం మంచిది. పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాల్సి ఉంటే ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాలు ఎంచుకోవాలి. యూపీఐ లావాదేవీల సమయంలో సురక్షితమైనటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించాలి. ఇక యూపీఐ సేవల వినియోగదారుల ముందుగా తమ బ్యాంకు నిబంధనలు తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే లావాదేవీలు వేగంగా సురక్షితంగా పూర్తవుతాయని చెప్పేసి యూపీఐలో కొత్త మార్పులు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఐలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 1 నాటికి వినియోగంలో లేని ఫోన్ నంబర్లు లింక్ అయినటువంటి యూపీఐ ఐడీలను తొలగించాలని ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాకు లింక్ చేయని లేదా మార్చబడని మొబైల్ నెంబర్తో యూపీఐ సేవలు నిలిపేస్తున్నట్లు ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంతో పాటు ఇతర డిజిటల్ పేమెంట్స్ యాప్ యూజర్లు కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట.